హాయ్ ఫ్రెండ్స్, ఆర్ యూ ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట. శనివారం లాగ్ అండి ఇది. శనివారం అనమాట. కేసరి చేస్తున్నాను. కేసరిలో చక్కెరకు బదులుగా బెల్లం యాడ్ చేశానండి. ఫుడ్ కలర్ అందుకే ఏం యాడ్ చేయలేదు. కేసరి చేసేసి నైవేద్యం స్వామి అమ్మవార్లకు అనమాట. దేవుని మందిరం అంతా క్లీన్ చేసేసుకొని పూజ కంప్లీట్ చేసేసుకున్నానండి. స్వామివారికి దీప ధూప నైవేద్యాలతో ఈరోజు పూజ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా కర్పూర హారతి కూడా ఇచ్చేసాను. తర్వాత ఇక్కడ శంఖం పూల చెట్టు అండి. ఇక్కడ అల్లుకుంటా పైకి పోతా ఉందండి. శంఖం పూలు కూడా వచ్చేస్తున్నాయి. చూడండి, శంఖం పూలు కూడా లైట్గా వచ్చేస్తున్నాయి. పైకి పాకుతూ ఉందండి. సైడ్ బ్యాక్ సైడ్ అనమాట ఇది. అదే పడింది అనమాట. శంఖం పూల చెట్టు పాకుతూ ఉంది. తర్వాత పిల్లి రెండు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాయని చెప్పాను కదండి. అవి వచ్చేసాయండి. 2 రోజులకి ఉన్నాయి అక్కడ. ఇంకా వాళ్ళు ఫుడ్ అందుకు పెట్టినారో లేదో అవి వచ్చేసి ఇంక ఇక్కడే ఉన్నాయండి. ఎంత దొల్లినా కానీ వెళ్ళడమే లేదు. చూడండి, ఇక్కడ పెన్నుతో ఆడుతూ ఉంది పిల్ల. చూడండి, పెన్ను పట్టుకుంటుంది. పిల్లలు ఇస్తుంటే పెన్నును కొరుకుతూ ఉంది. చూడండి, ఈ విధంగా పిల్లలు వాటితో ఆడుతూ ఉన్నారండి. తర్వాత ఇంకా షాప్ దగ్గరకు వచ్చేసానండి. ఇంకా ఇవి శారీ పెట్టుకుంటున్నాయి, అవి కుట్టేసేయాలని చెప్పాను కదండి. ఇవేనండి స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. తర్వాత కింద కూర్చుండాలా, పైన కూర్చుండాలండి. ఆల్తీకి ఇచ్చారనమాట ఒకటి లంగా. దాని ప్రకారం కుట్టేస్తున్నానండి. వైట్వి 2 ఇచ్చారు. తర్వాత ఒకటి గ్రీన్ కలరు, ఒకటి కనకాంబరం కలర్ అనమాట. 4 స్టిచ్చింగ్ చేశాను. కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఇక్కడ కుచ్చు పెడుతున్నాను చూడండి. ఈ కుచ్చే లేట్ అవుతుందండి. మామూలు లంగా కుట్టేదానికి కుచ్చు పెట్టి కుట్టేదానికి చాలా లేట్ అవుతుందండి. కింద కూర్చుండాలి, మళ్ళీ పైన కూర్చుండాలి కదండి. అందుకే కొంచెం లేట్ అవుతూ ఉంది. ఇది కనకాంబరం కలర్ అనమాట. గ్రీన్ కలర్ ముందే స్టిచ్చింగ్ చేసేసానండి. కంప్లీట్ అయిందనమాట. మొత్తం 4 లంగాలు 4 స్టిచ్చింగ్ చేసేసాను. ఇక్కడ కనకాంబరం కలరు లంగాకి కుచ్చు పెడుతున్నానండి. కుచ్చు కంప్లీట్ అయిపోయింది. పైన ఇంకా బొందే అందుకు యాడ్ చేసేయాలి కదండి. వాటికని స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఈ బ్లూ కలరు లంగానే ఆల్తీకి ఇచ్చారనమాట. దాని ప్రకారం ఇవన్నీ స్టిచ్చింగ్ చేసేసాను. ఇదే గ్రీన్ అండి, కనకాంబరం కలరు. తర్వాత వైట్ 2 ఇచ్చారు. మొత్తం 4 స్టిచ్చింగ్ చేసేసాను. కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఇంక ఇవి వాళ్ళ బ్యాగ్లో పెట్టేస్తున్నాను. వాళ్ళు వచ్చి తీసుకెళ్తారనమాట. ఒకరోజు శారీస్ అంతా ఫాల్స్ వేయడం, ఒకరోజు ఇవి స్టిచ్చింగ్ చేయడము లంగాలంతా, ఒకరోజు బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయడం అండి. ఇంకా బ్లౌజెస్ ఉన్నాయండి, ఇవి కూడా స్టిచ్చింగ్ చేసేయాలి. ఇది కంప్లీట్ చేశాను అనమాట. పింక్ కలర్ది, కానీ ఇది వీడియో పెట్టలేదండి, తీయలేదు వీడియో అనమాట. కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ. ఇంకోటి బ్లూ కలర్ ఉందండి బ్లౌజు, అది కటింగ్ అందుకు స్టిచ్చింగ్ అందుకు పెట్టేశానండి. ఇదేనండి బ్లూ కలర్ది కటింగ్ చేసేసాను. ఇప్పుడు వీటిని జాయింట్ చేసేస్తున్నాను. లైనింగ్ మెయిన్ పీస్ 2 జాయింట్ చేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా జాయింట్ చేసేసి అన్నీ స్టిచ్చింగ్ చేసేసానండి. బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట స్టిచ్చింగ్ చేయడము. ఇంకా వేరే బ్లౌజెస్ ఉన్నాయండి, అవి తర్వాత ఇంకా ఉన్నాయండి స్టిచ్చింగ్ చేసేవి. ఇది కంప్లీట్ అయిపోయిందనమాట. ఇది ఇంకా ఎగస్ట్రా పీస్ ఉంటే కట్ చేస్తున్నానండి. కట్ చేసేసి మెయిన్ పెట్టేస్తున్నాను. ఇది లైనింగ్ బ్లౌజెస్ అయితే కొంచెం లేటే అవుతాయండి. అది మెయిన్ పీసు లైనింగ్ పీసు 2 జాయింట్ చేయాలా, ఎగస్ట్రా పీస్ అంతా కట్ చేసేయాలా, మళ్ళీ అవన్నీ పార్ట్లు కట్టేసేయాలంటే లేట్ అవుతాయండి. ఇంకా ఇప్పుడు స్టిచ్చింగ్ అయిపోయిందండి. వీటికి ఉక్సులు, ఇంకా దారాలు, హెమ్మింగ్ అవన్నీ ఉన్నాయండి, అవన్నీ చేసేయాలి. షాప్లో స్టిచ్చింగ్ చేస్తాను పెట్టేసానండి. కంప్లీట్ అయిపోయినాయి అనమాట. పోయే వెహికల్ సౌండ్స్ అన్నీ వస్తున్నాయండి. హెమ్మింగ్ కూడా చేసేసాను. బ్లౌజెస్ అండి, 5 బ్లౌజెస్ 6 బ్లౌజెస్ ఇది వేరే వాళ్ళకి ఇచ్చి స్టిచ్చింగ్ చేయించానండి. ఇవి పైపింగ్ వేయించాను అనమాట.
మెడకి పైపింగ్ వచ్చేసింది, గోటు లేకోకుండా పైపింగ్. ఇంతకుముందు 6 చీరలు పాల్స్ వేసానని చెప్పాను కదండి, వాటివేనండి ఈ బ్లౌజెస్ అనమాట. ఇవన్నీ పైపింగ్ వేయించి పక్కన పెట్టేశాను. మొత్తం కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట. సరే అయితే ఉంటానండి, నమస్తే.